రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను తక్షణమే ఆదేశించాలని బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13న పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈవీఎంలను పగలగొట్టిన కేసులో ఈ నెల 6 వరకు పిన్నెలని అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే కొట్టేయాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ విషయంలో పోలీసులను ఆదేశించాలని చెప్పి ఎవరైతే బాధితుడు నంబూరి ఉన్నారో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే, ఆ మేరకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉంది, హైకోర్టు ఇచ్చినటువంటి అరెస్ట్ మినహాయింపు ఏదైతుందో ఆ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ను నంబూరి శేషగిరిరావు దాఖలు చేశారు. దీనికి సంబంధించి 3వ తేదీన కోర్టు నెంబర్ 3 3వ నెంబర్ కోర్టులో వెకేషన్ బెంచ్ ముందు దీని విచారణ రాబోతుంది. ఉదయం 10:30 గంటలకు దీనిపైన విచారణ జరగబోతుంది. మే 13వ తేదీ జరిగినటువంటి పోలింగ్ రోజు ఈవీఎం దోషం చేసినటువంటి ఘటనలో పిన్నెల్లి ఏదైతే దానిపైన దాడి చేశారంటూ కూడా బాధ్యతలు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈవీఎం పగలగొట్టినటువంటి ఘటనలో ఈ నెల 6వ తేదీ వరకు కూడా పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దు అంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలంటూ శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు. పోలీసు రోజు హింసకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే కౌంటింగ్ రోజు కూడా పాల్పడే ప్రమాదం ఉంది కాబట్టి అంతేకాకుండా ఇతరులపై కూడా ఆయన దాడి చేసే అవకాశం ఉంది. ఈవీఎం పగలగొట్టినటువంటి ఘటన పైన మరో పిటిషన్ కూడా తను దాఖలు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈవీఎం పగలగొట్టినటువంటి ఘటనలో పక్కా సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా సీసీటీవీ రికార్డు ఉన్న స్థానిక వీఆర్ఓ ఎమ్మెల్యే పేరు, ఆయన అనుచర పేర్లు కూడా లేకుండా కేసు పెట్టారు. గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వీఆర్ఓ వ్యవహరించారు. ఈ విషయాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చింది. అత్యాయత్నం, ఈవీఎం పగలగొట్టిన ఘటనలు 2 తీవ్రమైనవి అయినా కూడా బెయిల్ మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా పేర్కొంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది, తనకు భద్రత కల్పించాలి, ఈ 2 కేసుల్లో కూడా ఇచ్చినటువంటి అరెస్టు మినహాయింపును రద్దు చేయాలంటూ కూడా శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎవరు కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. పిన్నెల్లి లేకపోయినా ఆయన ఏజెంట్ ద్వారా ఆయన కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించే అవకాశం ఉంది. పిన్నెల్లి స్వయంగా కౌంటింగ్ దగ్గర ఉంటే మళ్ళీ హింస అక్కడ చెలరేగిపోయే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఒక భయానక వాతావరణం నెలకొని ఉంది. పిన్నెల్లి బయట ఉంటే ఇంకా ఎక్కువ విజయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజు పిన్నెల్లి బయట ఉంటేనే ఈ నెల 4వ తేదీన మాచర్ల అంతా కూడా హింసాత్మక ఘటనతో అట్టుడికే ప్రమాదం ఉంది. కాబట్టి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి గత నెల 13న ఎన్నికల హింసకు పాల్పడిన ఆధారాలు స్పష్టంగా ఉన్నా కూడా హైకోర్టు వాటిని పట్టించుకోకుండా అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు పిటిషనర్ పేర్కొన్నారు. సో శేషగిరిరావు దాఖలు చేసినటువంటి ఈ 2 పిటిషన్ల పైన సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.